శివాలయం వెనుకున్న స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ శివాలయం వెనుకున్న కథ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఒక అమ్మగారికి చాలా సివియర్గా హెల్త్ బాగోనప్పుడు ఆల్మోస్ట్ డాక్టర్స్ కూడా హోప్ వదిలేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన శివయ్యని నమ్ముకుంటూ మా అమ్మకి కోలుకుంటే నీకు మాకున్న సొంత ప్లేస్లోనే శివాలయం కట్టిస్తామని మొక్కుకున్నారంట. సో ఆ ప్రార్థనలో ఉన్న నిజాయితీ అలానే భక్తి శివుడి కరుణతో వాళ్ళ అమ్మగారు అయితే కోలుకోవడం స్టార్ట్ అయ్యారు. వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఆ దివ్యానుగ్రహంతో వాళ్ళ మాటని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఆనంద శివాలయమే అక్కడ దీపాల కాంతిలో ప్రకాశిస్తుంది. సో ఇక్కడ మనమే స్వయంగా స్వామివారికి అభిషేకం చేయొచ్చు. అండ్ ఈ గుడి కట్టించిన వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. స్వయంగా మా కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అలానే శివయ్యకి ఎదురుగా నాగప్రతిమలు కూడా ఉంటాయి. అండ్ నాగుల చవితికి కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. పేరుకు చిన్నదైనా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా టెంపుల్ ఎక్కడైనా టెంపులే. అండ్ ఆ స్వామివారి శక్తి ఎప్పుడు ఆ గుడిలోనే ఉంటుంది అనమాట. సో వాళ్ళ అమ్మగారికి బాగోకపోవడం వల్ల ఒక కొడుకు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇక్కడ శివాలయంగా నిలబడింది అనమాట. సో మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? అండ్ మీకు ఎవరికైనా వీలున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.